సన్నని కను సన్నలో తెలిసి సేవ చేసుకుంటా, గుండెల గుడి దేవిలా నిలిపి పూజ చేసుకుంటా. మాటే చాలు స్వరం, మగవే నాకు వరం, నిన్ను నేను ఏది కోరను, నీ ప్రేమ చాలులే నా జన్మ ధన్యమే. ప్రేమ అన్న భాష మనసు రేచే, ప్రేమ కవితలు వయసు పాడేరే, ప్రేమ కడలిని అలరు ఎగసెరే, ప్రేమ కానులకు కలరు తెలిసెరే. ఏదో 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 అయినది, నింగి చేతి కందుతున్నది. ఈ ప్లేస్ సూపర్ గా ఉంది కదా. ఇలాంటి చోట్లు నాకు చాలా తెలుసు. అలాంటి ప్లేసులకి నన్ను తీసుకెళ్తావా? ఒక్క చోటు కూడా వదిలిపెట్టకండి. తలపుల విరి తోటలో మొగ్గ తొడుగుతోంది మోహం, వలపుల సిరి పాటలో ఎదకు తీరకుంది దాహం. నిన్నే కోరినా నిన్నే చేరినా, నీ కళ్ళలు నన్ను చూడగా అందలామని అన్నది ఏమని. ప్రేమ అన్న భాష మనసు రేచే, ప్రేమ కవితలు వయసు పాడేరే, ప్రేమ కడలిని అలరు ఎగసెరే, ప్రేమ కానులకు కలరు తెలిసెరే. ఏదో 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 అయినది, నింగి చేతి కందుతున్నది, చెలి చెంతగా చేరగా వేసవి వెన్నెలైనదే. హలో, నేను సంజయ్ వాళ్ళ నాన్నని మాట్లాడుతాను. సంజయ్ని పిలుస్తారా? హలో, నాన్నని మాట్లాడుతాను. ప్రభాస్. ప్రభాస్, హైదరాబాద్కి ఒక టికెట్ తెస్తావా? హైదరాబాద్కా? ఎందుకు? ఫారెన్ నుంచి ఒక అలయన్స్ వచ్చిందంట. సడన్ గా అరేంజ్ అవడం వల్ల పెళ్లి వాళ్ళు మా ఇంటికి కూడా రాలేకపోతున్నారు. అందుకని హైదరాబాద్ లో మా బాబాయ్ ఇంట్లో పెళ్లి చూపులు పెట్టుకుందామని మా నాన్న రమ్మన్నారు. ఏమండి, పెళ్లి చేసుకోబోతున్నారా? మరైతే ఎందుకు వెళ్తున్నారు? నాన్న రమ్మన్నారు, వెళ్ళి తీరాలి. నువ్వు టికెట్ తీసుకొచ్చి. సంజయ్ నన్ను లవ్ చేస్తుందని ఇంతకాలం అనుకొని నా లవ్ని తనకు చెప్పలేదు. ఒకవేళ నిజంగా తన మనసులో నేనుండి నా ప్రేమ చెప్పనందువల్ల నన్ను వదిలి వెళ్ళిపోతుందేమో అని భయంగా ఉంది. అందుకని రేపు టికెట్ ఇచ్చేటప్పుడు నా ప్రేమను చెప్దామని నేను నా ఫ్రెండ్స్ డిసైడ్ అయిపోయాం. రేపు సంధ్య నా ప్రేమను స్వీకరిస్తుందన్న నమ్మకం నాకుంది. అయ్యో, కార్డు మర్చిపోయాను.
టైం ఎంత అయిందో తెలుసా? సరేరా, పడుకుని పోయిరా. సరేరా, లవ్ చెప్పడానికి ఎందుకురా లేట్ గా వస్తావు? అక్కడ చూడరా. హలో పోరా. పిలవరా. హలో గట్టిగా పిలవరా. హలో హలో ఆల్ ది బెస్ట్ రా. ఏమండి టికెట్ తీసుకొచ్చావా? ఏమండి ఇందాక నుంచి పిలుస్తూనే ఉంటే మీరు అలా ఆకుండా వెళ్ళిపోతారేంటి? పిలిచావా? ఎప్పుడు పిలిచావు? లైబ్రరీ నుంచి మిమ్మల్ని పిలుస్తున్నా. నాకు వినిపించలేదే. హలో హలో అని పిలుస్తున్నాను, వినిపించలేదంటున్నారు. హలో హలో అంటే అబ్బాయిలే తిరిగి చూస్తారు, అమ్మాయిలు చూస్తారా? మరి అయితే మిమ్మల్ని ఎలా పిలవాలి? అక్కాని పిలువు, లేదా సంధ్య అక్కాని పిలువు. పిలువు ప్రభాస్. ఏంటి నష్టం అయ్యా? అక్కయ్య గాలి తీసేసిందిరా. సరే టికెట్ ఇవ్వు, సాయంత్రం వచ్చి నేను బస్ ఎక్కించు. ఓకే. ప్రభాస్ చూసావా? చూడలేదురా. ఎక్కడ వెళ్ళిపోయాడు వాడు? చూద్దాం, త్వరగా పదరా. క్లాస్ ఎగ్గొట్టి నుంచి సినిమాకి వెళ్దాంరా, మంచి సినిమా అంట, బాగుంటుంది. ప్రభాస్ చూసావరా? చూడలేదురా. బాత్రూమ్ లో ఉన్నాడు. పదరా పద. ఏం చేస్తున్నావురా? అక్క అన్నాను కదరా, అందుకే నోరుని ఫినాయిల్ తో కడుక్కుంటున్నా. అక్క నువ్వే పిలిచావు కదరా, అందుకేగా నోరు కడుక్కుంది. ఫినాయిల్ తో నోరు కొడుకుంటే అంతా సరైపోతుందా? తను చెప్పాలరా నేను నీ లవర్ అని. నేను నా లవ్ చెప్పుంటే తను చెప్పుండేది. అలా చెప్పేదైతే ఎందుకురా ఊరు వెళ్తుంది? నాకు ఈ పెళ్ళొద్దు, నేను ఊరికి రాలేని చెప్పుండొచ్చు కదరా. నువ్వు అనుకునేది ఏది జరగదు మావా, చెప్పేది ఏంట్రా? రే వదలండ్రా. పోరా పో. సంజయ్ ఆ పెళ్లి కొడుకు నచ్చకూడదు. సంజయ్ ఈ పెళ్ళే వద్దని వచ్చేయాలి. ఏంటి సైలెంట్ గా వస్తున్నావు? పెళ్లి చూపులు ఎలా జరిగాయి? ఓ అదా, అబ్బాయి ఇంట్లో వాళ్ళందరికీ నేను చాలా బాగా నచ్చాను. అయ్యో, ముందు దాన్ని క్లీన్ చేయి. అచ్చరే, పెళ్లి కొడుక్కి మీరేం చెప్పారు? నచ్చలేదని చెప్పాను. ఎందుకు నచ్చలేదని చెప్పారు? ఏ లూసు, వాడేం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? 4 నెలల్లో ఫారెన్ వెళ్ళాలంట, నీకు పాస్పోర్ట్ ఉందా, వెంటనే వీసా రెడీ చేయాలని అన్నాడు. వాళ్ళ అమ్మాయిని చూడడానికి వచ్చినట్టు లేరు, ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం వచ్చినట్టున్నారు. సో నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు నచ్చిన అబ్బాయి వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటానని నాన్నతో క్లియర్గా చెప్పేశాను. మీకు ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం? ఇంటర్లో నాకు వచ్చిన మార్క్స్కి నాకు ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ దొరికింది. నేనే వద్దనుకుని ఇక్కడికి వచ్చి ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఎందుకో తెలుసా, పెళ్ళయ్యాక ఉద్యోగానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. పిల్లల్ని సంతోషంగా చూసుకుంటూ వాళ్ళకి చదువు నేర్పిస్తూ ఇంటిని కూడా బాగా చూసుకుని ఒక హౌస్ వైఫ్గా ఉండటమే నాకు ఇష్టం.